రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, వర్షాలు వరదలపై అధికారులకు ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇచ్చారు? భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గత అర్ధరాత్రి కూడా సమీక్ష నిర్వహించారు. దాదాపుగా 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సీఎం ఈ సమీక్ష చేశారు. మొత్తం జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, వరద పరిస్థితుల్ని అంతా కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుస్తున్నారు. ప్రజల్ని తక్షణం అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సాధారణ వర్షపాతానికి బదులుగా దాదాపుగా 244 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు స్పష్టం చేశారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై కూడా నిరంతరం పర్యవేక్షించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఎందుకంటే విలీన మండలంలో కొంతమేర రోడ్లు కొట్టుకుపోవడం, అలాగే వాగులు పొంగిపొర్లుతుండడం పైన కూడా ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. మొత్తం ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల కారణంగా గోదావరి కట్టలు బలహీనపడ్డాయని కూడా దానిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రస్తుతం తీవ్రంగా ఈ వర్ష పరిస్థితుల నుంచి కూడా తట్టుకునేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల్లో పేర్కొన్నారు. ధన్యవాదాలు ధనంజయ్.